నా పేరు సిద్ధార్థ్. ఇవాళ మనం మ్యాచ్ నెంబర్ 68 గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్యాచ్ నెంబర్ 68 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆఫ్ ఐపీఎల్ 2024. నేను మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే దేర్ ఆర్ టూ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు డైరెక్ట్గా ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వెళ్తారు. సెకండ్ రీజన్ ఏంటంటే ఈ మ్యాచ్లో తలపడబోతుంది రెండు ఇండియన్ క్రికెటింగ్ లెజెండ్స్. అది ఎవరో కాదు, విరాట్ కోహ్లీ ఇంకా మహేంద్ర సింగ్ ధోని. ఆ టీమ్స్ ఏవో కాదు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్. మనం మ్యాచ్ నెంబర్ 68 గురించి మాట్లాడుకోవాలంటే మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది వెదర్ గురించి. రేపు దెర్ ఇస్ అ ఫోర్కాస్ట్ దట్ 40% ఛాన్స్ రెయిన్ ఇన్ బెంగళూరు. సో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని మనకు ఐడియా లేదు. కానీ ఫ్యాన్స్ అందరూ మాత్రం రెయిన్ పడకూడదు, మ్యాచ్ జరగాలి, ఒక మంచి కాంటెస్ట్ ఉండాలి బిట్వీన్ దీస్ టూ టీమ్స్ అని కోరుకుంటున్నారు. మనం పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత 5 మ్యాచెస్ కంటిన్యూస్గా గెలుస్తూ ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. మనం ఈ ఐపీఎల్ 2024లో కంటిన్యూస్గా 5 మ్యాచెస్ ఏ టీము గెలవలేదు ఎక్సెప్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాళ్ళు ఫస్ట్ 8 మ్యాచెస్లో ఒకటి గెలిచి లాస్ట్ 5 మ్యాచెస్లో 5కి 5 గెలిచారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెయిన్ బలం మాత్రం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఫామ్ చూస్తుంటే మినిమం ఇంకో 5-6 సీజన్స్ ఆడతాడు అనిపిస్తుంది. అతను ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. సో ఒకవేళ వర్షం పడకపోతే బెంగళూరు గెలుస్తుందేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బెంగళూరుకి ఇంకో అడ్వాంటేజ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం. ఇక్కడ గ్రౌండ్ చిన్నదే కానీ రన్స్ మాత్రం పెద్దగా పడతాయి. ఇక్కడ 6లు ఎక్కువ, వికెట్స్ తక్కువ. సో రేపు మాత్రం ఒక హై స్కోరింగ్ కాంటెస్ట్ మనం చూడబోతున్నాం. సెకండ్ మనం మాట్లాడుకోవాల్సింది చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ అంటే మనకు గుర్తొచ్చేది మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ ఆడినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోని గుర్తొస్తాడు ఫ్యాన్స్కి. చెన్నై సూపర్ కింగ్స్ బలం బలహీనత రెండూ ధోనియే. ఫ్యాన్స్ స్టేడియంకి వచ్చేది ధోనిని చూడడానికే. ఈసారి కూడా చిన్నస్వామిలో ఫ్యాన్స్ 50% బెంగళూరు, 50% చెన్నై ఫ్యాన్స్ ఉంటారు అని బయట టాక్. కానీ ఈసారి ధోని లాస్ట్ సీజన్ అని చాలా మంది అంటున్నారు. నాకు తెలిసినంత వరకు దిస్ విల్ బి ద లాస్ట్ టైం విరాట్ కోహ్లీ అండ్ మహేంద్ర సింగ్ ధోని విల్ బి ప్లేయింగ్ అగేన్స్ట్ ఈచ్ అదర్. సో వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయితే మాత్రం డైరెక్ట్గా చెన్నై ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతుంది. సో ఈ మ్యాచ్ బెంగళూరు గెలుస్తుందా, చెన్నై గెలుస్తుందా? విరాట్ కోహ్లీ ఇంకోసారి సెంచరీ కొడతాడా, లేకపోతే మహేంద్ర సింగ్ ధోని చివరిసారిగా తన కెప్టెన్సీ మ్యాజిక్ చూపిస్తాడా? అది మనం మ్యాచ్లోనే చూడాలి. మనం కూడా అందరిలాగా మ్యాచ్ జరగాలి, వర్షం పడకూడదని కోరుకుందాం.